టాలీవుడ్ లో మరో భారీ మల్టీ స్టారర్ సినిమాకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం. సంక్రాంతికి వస్తున్న తర్వాత చాలా కథలు విన్న వెంకటేష్ చివరికి త్రివిక్రమ్ కి ఓకే చేసినట్టు సమాచారం. గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం మీద చాలా చర్చలు జరిగాయి. మొదట ఈ మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ కి కథ చెప్పాడు. దాదాపుగా అది ఫిక్స్ అయిపోయింది అనుకున్న తరుణంలో అల్లు అర్జున్ కి కథ నచ్చకపోవడంతో ఆయన అట్లీతో సినిమా చేసేందుకు వెళ్లారు. ఇప్పుడు త్రివిక్రమ్ ఇతర హీరోలతో సినిమాలు చేసేందుకు ప్లానింగ్ చేసి చివరికి వెంకటేష్ హీరోగా ఒక సినిమా ఫైనల్ చేశారు. ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని కూడా ఫిక్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రామ్ చరణ్ ను సంప్రదించగా ఆ పాత్రలో నటించేందుకు చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కనున్నది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇక ఈ సినిమాను తనదైన మార్క్ ఎంటర్టైనర్ గా రూపొందించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. గతంలో వెంకటేష్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ అయితే చేయలేదు గానీ వెంకటేష్ హీరోగా నటించిన 2 సూపర్ డూపర్ హిట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు కథా మాటలు అందించారు. ఇప్పుడు వెంకటేష్ ను ఏకంగా డైరెక్ట్ చేస్తున్నారు. వెంకీ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు 20 ఏళ్ల నుంచి వెయిటింగ్ లోనే ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ రుక్మిణి వసంత్ ని సెలెక్ట్ చేశాడట త్రివిక్రమ్. ఈ సినిమాలో రుక్మిణి అయితే వెంకటేష్ పక్కన పర్ఫెక్ట్ గా సరిపోతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. జూన్ లో ఈ చిత్రం అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తారని తెలుస్తుంది. తమన్ సంగీతం అందిస్తారని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తీయబోతున్నారు. ఇక రామ్ చరణ్ కూడా సినిమాలు చేస్తే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.